హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ పాఠశాల. మరి ఈరోజు ఇంగ్లీష్ ప్లస్ జిఏ బూస్టర్ ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. ఇంగ్లీష్ ప్లస్ జిఏ రెండు ఉన్నాయండి. డిఫరెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, ఫర్ ఎగ్జాంపుల్ యూపీఎస్సీ అవనివ్వండి, ఎస్ఎస్సి అవనివ్వండి, పోలీస్ ఎగ్జామ్ అవనివ్వండి, గ్రూప్ ఎగ్జామ్స్ అవనివ్వండి, ప్రిపేర్ అవుతున్న వాళ్ళందరూ ఈ ఎడిటోరియల్ చూస్తే కనుక డెఫినెట్ గా మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మంచి మార్క్స్ తో కాదు, మంచి ర్యాంక్ తో మీరు బయటికి రావచ్చు. ఐ ప్రామిస్ యూ. సో జనవరి 20 అండ్ జనవరి 21 ఈ రెండు రోజుల మరి ఎడిటోరియల్ మీకు ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాను. ఒకటేమో క్రికెట్ మీద అండ్ ఇంకోటి యుగాండా. రీసెంట్ గా ఎలక్షన్స్ జరిగినాయి, మరి ఒక లీడర్ కూడా వాళ్ళు ఎన్నుకోవడం జరిగింది. మరి స్టార్ట్ చేసేద్దాం ఆలస్యం లేకుండా. దానికంటే ముందు జాన్ 20 ఇంగ్లీష్ ప్లస్ జిఏ క్వశ్చన్ చూద్దాం ఒకసారి. ఏంటంటే ఇక్కడ డిఫరెంట్ లీవ్స్ పెట్టాను, దాని తర్వాత షుగర్ కేన్ పెట్టాను, పొటాటో పెట్టానంటే మీరు బయాలజీ లేదా జనరల్ సైన్స్ చూసినట్లయితే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మరి మీకు క్వశ్చన్స్ క్రాప్ డిసీజెస్ మీద ఈ మధ్యన తరచుగా అడుగుతున్నాడు. క్రాప్ డిసీజెస్ ఇక్కడ చూస్తే మీది గ్రౌండ్ నట్ లీఫ్ అనమాట, వేరుశనగ ఆకిది. గ్రౌండ్ నట్ లీఫ్ కి వచ్చే వ్యాధిని టిక్కా అంటాం, టిక్కా డిసీజ్. టిక్కా కాదు. అండ్ ఇదేమో రైస్ అనమాట, రైస్ బ్లాస్ట్ అంటాం. ఏమంటాం అండి? బ్లాస్ట్. ఈ వర్డ్స్ గుర్తుపెట్టుకోండి, రైస్ బ్లాస్ట్. మచ్చల మచ్చల కింద ఉన్నాయి చూసిరా, ఇది బ్లాస్ట్ అన్నట్టు, ఇది టిక్కా. మరి షుగర్ కేన్ వచ్చేది రెడ్ రాట్. షుగర్ కేన్ కి వచ్చే డిసీజ్ ఏంటంటే చెరుక్కి రెడ్ రాట్ డిసీజ్. రోటన్ అంటే కుళ్ళిపోయిన. అండ్ ఇది పొటాటో, సొలానం ట్యూబరోజం, దీని యొక్క సైంటిఫిక్ నేమ్ సొలానం ట్యూబరోజం. ఇప్పుడు ఈ పొటాటో మీరు చూసినట్లయితే దీనికి వచ్చిన వ్యాధిని లేట్ బ్లైట్ వ్యాధి అంటాం. బ్లైట్ అంటే గనక ఒక మచ్చ, డ్యామేజ్ ఆర్ స్పాయిల్ అని దాని అర్థం, నాశనము. బ్లైట్. ఓకేనా అండి? గుర్తుపెట్టుకోండి. గ్రౌండ్ నట్ టిక్కా డిసీజ్, రైస్ బ్లాస్ట్, షుగర్ కేన్ రెడ్ రాట్ అండ్ పొటాటో లేట్ బ్లైట్. అయితే ఇప్పుడు చూద్దాం. టాప్ ఆఫ్ ద హీప్. హీప్ అంటే ఒక కొండల, చిన్న కొండ లాంటిది. దాని టాప్ శిఖరానికి పైకి ఎక్కారు. చూద్దాం. ఇండియా సిరీస్ విన్ ఇన్ ఆస్ట్రేలియా came in a difficult circumstances and will be the stuff of folklore. ఇండియా సిరీస్ విన్ అనేది ఆస్ట్రేలియాలో మరి డిఫికల్ట్ సర్కమ్స్టాన్సెస్ ని దాటుకొని ముందుకు వచ్చింది. అండ్ ఇట్ విల్ బి ద స్టఫ్ ఆఫ్ ఫోక్లోర్, జానపదాలు అంటే ట్రెడిషన్స్ చెప్పుకునేటట్టు మరి ఉన్నది. ఫోక్లోర్ అంటే తెలుగులో జానపదాలు, ఇంగ్లీష్ లో ద ట్రెడిషనల్ స్టోరీస్ అండ్ కల్చర్ ఆఫ్ ఎ గ్రూప్ ఆఫ్ పీపుల్ అన్నమాట. On a magical Tuesday, let me change the color of the ink అండి. ఓకే, చూద్దాం. On magical Tuesday, India's cricketing history gained a luminous chapter. Luminous అనేది ఇక్కడ adjective అమ్మా, చాప్టర్ అనేది నౌన్. అయితే లూమినస్ అంటే తెలుగులో ప్రకాశించే ఒక అధ్యాయం మొదలైంది. ఇక్కడ చూస్తే ఎస్ఐ యూనిట్ మన ఫిజిక్స్ లో ఉంటుంది 9th క్లాస్ లో. ఎస్ఐ యూనిట్ ఆఫ్ లూమినస్ ఫ్లక్స్, ఎస్ఐ యూనిట్ ఆఫ్ లూమినస్ ఫ్లక్స్. ఓకేనా అండి? అదేంటంటే మరి ఇట్ మెజర్స్ ద పవర్ ఆఫ్ లైట్ అన్నమాట. దీన్ని లూమెన్ అంటాం. ఆ లూమెన్ ని వాడు ఏం చేసిండంటే లూమినస్ అనే ఎడ్జెక్టివ్ తో వాడిండు, అంటే కాంతి వెదజల్లే ఒక చాప్టర్. ఈవెన్ యాజ్ ద షాడోస్ లెంథండ్. షాడోస్ లెంథండ్ అంటే ఇది ఒక ఇడియం అన్నట్టు, ఇడియం జాతీయం. అంటే సూర్యుడు అస్తమిస్తున్నాడు ఆ టైంకే, అంటే చీకటి అయ్యే టైంకే మరి ఏమైందంటే ఒక లూమినస్ చాప్టర్, ప్రకాశించే ఒక అధ్యాయం అనేది ఇండియా సిరీస్ మరి విన్ అయి చూపించి మరి చరిత్ర సృష్టించింది అని చెప్తాడు. ఓకే, అట్ బ్రిస్బేన్స్ గబ్బా తెలుసు కదండి. వెన్ రిషబ్ పంత్స్ విన్నింగ్ 4 aptly concluded a tense pursuit of 328 on a nerve-wracking 5th day of the 4th test. ఇక్కడ చూస్తే మరి రిషబ్ పంత్ యొక్క విన్నింగ్ 4 కంక్లూడెడ్ టెన్స్ పర్ష్యూట్ ఆఫ్, పర్ష్యూట్ అంటే చేజ్ అమ్మ, యాప్ట్లీ అంటే కరెక్ట్లీ అని, యాప్ట్లీ అంటే కరెక్ట్లీ కంక్లూడెడ్ అంటే ఆయన యొక్క విన్నింగ్ 4 అనేది కరెక్ట్ గా కంక్లూడ్ చేసింది. దేన్ని కంక్లూడ్ చేసింది? బాగా తీవ్రంగా ఉన్న ఆ 328 రన్స్ యొక్క చేజ్ అన్నమాట. ఆన్ ఎ నర్వ్ ర్యాకింగ్ 5th day of the 4th test. నర్వ్ ర్యాకింగ్ అంటే బాగా యాంగ్షియస్ గా ఉండడం, కుతూహలంగా ఉండడం. ఓకే, అజింక్య రహానేస్ మెన్ సీజ్డ్ ద సిరీస్, కట్టిపడేశారు at 2-1 టు రిటైన్ ద బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ. రిటైన్ అంటే టు కీప్ ఆర్ టు హోల్డ్ బ్యాక్, అంటే మరి వాళ్ళు తీసుకోవడానికి ఏంటది? బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ. యాజ్ ఫార్ యాజ్ రోల్ రివర్సెస్ గో, this was stunning in its execution and jaw dropping in its impact. Jaw dropping అంటే ఏంటంటే ఒక రేంజ్ లో ఉన్నది, అంటే jaw dropping అంటే అసలు జా అంటే దవడ అనమాట,
అంటే అంత ఆశ్చర్యకరంగా జరిగింది మ్యాచ్ అని. ఇట్ వాజ్ ఎ వర్డిక్ట్ అంటే జడ్జ్మెంట్ అని చెప్పుకోవచ్చు. తెలుగులో దీన్నే మనం తీర్పు అంటాం అమ్మ. ఇట్ వాజ్ ఎ వర్డిక్ట్ దట్ సీమ్డ్ ఇంప్రాబుల్ ఆఫ్టర్ ఇండియాస్ 36 ఇట్స్ లోయెస్ట్ ఎవర్ టెస్ట్ స్కోర్. లైట్లే ఇండియాదే ఉంది 36 రన్లే కదా అని చాలా చిన్న చూపు చూశారు. డ్యూరింగ్ ద డెబిలిటేటింగ్ లాస్ ఇన్ ద ఫస్ట్ గేమ్ అట్ అడిలైడ్ లో మరి ఫస్ట్ గేమ్ లూజ్ అయింది ఇది. సో డెబిలిటేటింగ్ అంటే బలహీన పరిచయ, మరి డిఫీట్ అని. లాస్ అంటే డిఫీట్, డెబిలిటేటింగ్ అంటే బలహీన పరిచే, ఎబిలిటీ అంటే శక్తి, డెబిలిటీ అంటే శక్తి లేదు, బలహీన పరిచే అని. సో డి ప్లస్ ఎబిలిటీ ఈజ్ ఈక్వల్ టు డెబిలిటీ. దాన్ని డెబిలిటేటింగ్ అనే ఒక ఎడ్జెక్టివ్ తో ఇచ్చిన్నాడు. ఏది ఇచ్చినా సరే కాన్సెప్టే, చరిత్రే. సో డ్యూరింగ్ ద డెబిలిటేటింగ్ లాస్ ఇన్ ద ఫస్ట్ గేమ్ ఎట్ అడిలైడ్ బట్ ఇండియా ప్రోగ్రెస్ డిస్పైట్ లూజింగ్ పర్సనల్ టు ఇంజరీస్ ఆర్ పర్సనల్ రీజన్స్. కానీ ఇండియా అనేది అయినా సరే, అంటే డిస్పైట్ అంటే ఏంటంటే ఇది కంజంక్షన్ అనమాట, కంజంక్షన్. మరి అయినా సరే ఇండియా పర్సనల్, దాని యొక్క పర్సనల్ అంటే దాని ప్లేయర్స్ కానీ స్టాఫ్ కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంజరీస్ గురైనా సరే ఇండియాని అధిగమించి ముందుకు వెళ్ళినది. ఓకే, స్కిప్పర్ విరాట్ కోహ్లీ టుక్ పెటర్నిటీ లీవ్. పెటర్నా అంటే తండ్రి, అంటే ఫాదర్. మరి ప్రిపేర్ అవుతున్నారు కదా ఆయన. ఓకే ఫైన్. స్కిప్పర్ విరాట్ కోహ్లీ టుక్ పెటర్నిటీ లీవ్ వైల్ అదర్ రెగ్యులర్స్ హ్యాడ్ టు బి బెంచ్డ్. బెంచ్ అంటే ఏంటి? మనం కూర్చునే బెంచ్ క్లాస్ రూమ్ లో. ఇంకోటి ఏంటంటే ఇఫ్ యు ఆర్ బెంచ్డ్, నువ్వు ఒక గేమ్ నుంచి దూరంగా వెళ్ళిపోతున్నావు, విత్డ్రా అని. సో టు విత్డ్రా ఫ్రమ్ ఏ గేమ్ ఈజ్ నథింగ్ బట్ బెంచ్డ్ అనమాట. ఓకే, ఫాలోయింగ్ స్పేట్ ఆఫ్ ఇంజరీస్. మరి విరాట్ కోహ్లీ పెటర్నిటీ లీవ్ మీద వెళ్ళడం జరిగింది. చాలా మంది ప్లేయర్స్ మరి దే హ్యావ్ బీన్ బెంచ్డ్, అంటే గనక వాళ్ళు వెళ్ళిపోయారు, విత్డ్రా అయ్యారు. ఫాలోయింగ్ స్పేట్ ఆఫ్ ఇంజరీస్ ప్లస్ ఇంకోటి ఏంటంటే దరిద్రం, ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ ఇంజరీస్ కూడా జరిగినాయి. ఏ స్పేట్ అంటే ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ అని. ఎట్ అయినా రహనేస్ మెన్ పర్సివరెన్స్ అంటే ఏంటంటే కష్టకాలంలో నువ్వు చక్కగా అధిగమించి ముందుకు వెళ్ళడాన్ని పర్సివరెన్స్ అంటాం. ఈ పర్సివరెన్స్ ని వీడు ఇక్కడ వర్బ్ కింద వాడిండు. రహనేస్ మెన్ పర్సివర్డ్ రైట్ ఫ్రమ్ ద ఎస్టాబ్లిష్డ్ చేతేశ్వర్ పుజారా అండ్ ఆర్ అశ్విన్ టు ద లేటెస్ట్ రూకీస్. రూకీస్ అంటే ఏంటంటే ఆర్మీ కానీ పోలీస్ కానీ ఒక గేమ్ లో కానీ కొత్తగా ఎవరినైతే రిక్రూట్ చేసిరో వాళ్ళని రూకీస్ అంటాం అనమాట. ఇది నా ఫేవరెట్ వర్డ్ ఆఫ్ ద డే. ఓకే, ఆర్ అశ్విన్ టు ద లేటెస్ట్ రూకీస్ ఇన్ ద స్క్వాడ్. ఎవరు వాళ్ళు? శుభ్మాన్ గిల్ అండ్ వాషింగ్టన్ సుందర్, వీళ్ళు మరి రూకీస్ అనమాట. వీళ్ళందరితో పాటు మరి ఎవరైతే ఉన్నారో చతీశ్వర్ పూజ అండ్ ఆర్ అశ్విన్, వీళ్ళందరూ మరి ఎరగదీసి ఆడారు. అట్ వేరియస్ పాయింట్స్ ద ఎక్స్పీరియన్స్డ్ ప్రొఫెషనల్ అండ్ ద ఫ్రెష్ డెబ్యూటాంట్ జాయింట్ ఫోర్సెస్ అండ్ నరిష్డ్ మిరాక్యులస్ డ్రీమ్స్. మ్యాజికల్ డ్రీమ్స్ అనేది పెంపొందించేటట్టు చేశారు. ద టర్న్ అరౌండ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నీ గ్రాఫ్ చాలా పూర్ గా ఉన్నది, నీ యొక్క చదువు కానీ నీ యొక్క పర్ఫార్మెన్స్ పూర్గా ఉన్నది, దాని నుంచి సడన్ గా సక్సెస్ అనే రేట్కి నువ్వు షిఫ్ట్ అయినావు అనుకో, దాన్ని టర్న్ అరౌండ్ అంటాం. సో టర్న్ అరౌండ్ ఈజ్ నథింగ్ బట్ ద రివర్సల్ ఆఫ్ ద పోర్ పెర్ఫార్మెన్స్ ఇన్ టు ద హైలైటెడ్ స్టేట్. సో టర్న్ అరౌండ్ ఎట్ మెల్బోర్న్ వాస్ ఫాలోడ్ బై ద స్టోన్ వాలింగ్ ఎట్ సిడ్నీ. స్టోన్ వాలింగ్ అంటే ఏంటి అమ్మా అంటే బాగా దృఢంగా ఉండడం, టు స్టాప్ సంథింగ్ ఫ్రమ్ డెవలపింగ్. అసలు ఏమి డెవలప్ అవ్వకుండా ఆ ఉండే సిచ్యువేషన్ స్టోన్ వాలింగ్ అంటాం. అక్కడ నుంచి మరి ఇది ఏం చేసిందంటే మరి ఇది టర్న్ అరౌండ్ చూపించింది. ఫైనల్లీ ఇన్ ఎ లాంగ్ టూర్ దట్ కమెన్స్డ్ ఆన్ November 12 last year, a second win was found in the climax. India did not have any of its frontline bowlers at Brisbane, but Mohammad Siraj astutely అంటే cleverly, helmed అంటే managed. హెల్మ్ అంటే బోట్ లో ఉండే ఒక స్టీరింగ్ అన్నట్టు, దాన్ని పట్టుకొని స్టీరింగ్ ఇట్లా చేస్తుంటే మేనేజ్ చేసినట్టే కదా. అందుకనే క్లెవర్లీ మేనేజ్డ్ ద అటాక్ అండ్ టిమ్ పెయిన్ men were defeated by 3 wickets. Now, winning a test series against Australia in its backyard అంటే ఒక ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్ అన్నమాట. మరి ఆస్ట్రేలియా అంటే దేనికి పెట్టిన పేరు, దేనికి పుట్టిన పిండి? క్రికెట్ కే. అంటే విన్నింగ్ a test series against Australia in its backyard is considered as cricket's highest benchmark for excellence. మరి దాని మీద విన్ అవడం అంటేనే ఇంకా తురుముతోపు. ఎప్పుడైనా బలం ఉన్నోడితోనే గెలవాలి, బలహీనుడితో మనం ఏంటి గెలిచేది. Okay, this yardstick ante kolabadda. This yardstick has lasted for 2 decades, ever since the previous dominant outfit, the West Indies, suffered a decline. Seen in that context, what India has achieved over the course of 2 tours in 2018-19 and the just concluded 2020-21 face-off ante entandi ఫైట్ ఆర్ పోర్ ఈజ్ నథింగ్ షార్ట్ ఆఫ్ స్టూపెండస్. మరి 18-19 లో అండ్ 2021 లో మరి ఇండియా విన్నింగ్ అనేది నథింగ్ షార్ట్ ఆఫ్ స్టూపెండస్ అంటే బ్రహ్మాండమైనది. సో బ్రహ్మాండమైన దానికంటే తక్కువ అయితే ఏం చూపించాలంటే ఇరగదీసింది ఇండియా అని. ట్వైస్ ఇండియా హ్యాస్ డిఫీటెడ్ ఆస్ట్రేలియా బై ఐడెంటికల్ మార్జిన్స్.
However, the latest act will rank right up in all-time list of great test series ever since the sport's longest format commenced at Melbourne in 1877. మరి ఇప్పుడు చూస్తే the latest act ఇప్పుడు ఏదైతే యాక్షన్ చేసిరో will rank right up in all-time list of great test series ever since the sport's longest format commenced at Melbourne in 1877 నుంచి ఇప్పుడు దాకా రికార్డు సృష్టిపడేసిందంట ఈ మ్యాచ్. when India last toured Australia, the host was blighted. ఇందా చూసిరా ఒక డిసీజ్ పెట్టినాయడ బ్లైట్ అని, అంటే నాశనం అని చెప్పినా డ్యామేజ్. మరి ఇక్కడ ఇందాక నువ్వు సైన్స్ ఇక్కడ నీకు ఉపయోగపడుతుంది అన్నట్టు. ఇక్కడ చూస్తే వెన్ ఇండియా లాస్ట్ టూడ్ ఆస్ట్రేలియా, ద హోస్ట్ అంటే ఆస్ట్రేలియా వాస్ బ్లైటెడ్ బై ద బాల్ ట్యాంపరింగ్ స్కాండల్ అండ్ స్టీవ్ స్మిత్ అండ్ డేవిడ్ వార్నర్ వర్ రైట్లీ పుట్ టు పాస్టర్. మరి అక్కడ నాశనం అయింది వాళ్ళ గేమ్ అనేది, వాళ్ళ మరి మ్యాచ్ అనేది కూడా నాశనం అవ్వడం జరిగింది. దేవర్ పుట్ టు పాస్టర్ అంటే ఎవరినైనా ఒక ఆక్యుపేషన్ నుంచి కానీ జాబ్ లో కానీ దాని నుంచి బయటికి పంపించడం అన్నాడు ఫోర్స్ఫుల్ గా, దాన్ని పుట్టు పాస్టర్ అంటాం. ఇది ఒక ఇడియం కింద మీరు ఈసారి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. IBPS లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు, SSC లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు, UPSC EPFO లో కంబైన్డ్ మరి CAPF లో అన్ని ఎగ్జామ్స్ లో మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కట్ టు ద ప్రెసెంట్ ద విజిటర్ వాజ్ అప్ అగేన్స్ట్ ఫుల్ స్ట్రెంగ్త్ హోమ్ యూనిట్. మరి విజిటర్ ఎవరైతే ఉన్నారో అప్ అగేన్స్ట్ అంటే డిఫికల్ట్ సిచ్యువేషన్ లో ఉన్నారు. దీస్ ఆర్ ఫ్రాడ్ టైమ్స్ డ్యూ టు ద పాండమిక్ అండ్ రిజల్టెంట్ బయోబైబుల్ యాంగ్స్ట్. మరి మహమ్మారి వల్ల చాలా భయపడాల్సి వచ్చింది. ఫ్రాడ్ టైమ్స్ అంటే భయపడాల్సిన క్షణాలు, ఫ్రాడ్ అంటే ఫియర్ఫుల్. బయోబబుల్ అంటే ఈ దేశం నుంచి ఈ దేశం వరకే వెళ్ళాలి, ఆ దేశం నుంచి ఆ దేశం వాళ్ళే వెళ్ళాలి అనే రెస్ట్రిక్షన్స్ కూడా ఎక్కువ ఉన్నవి. అండ్ ఈవెన్ స్టెప్పింగ్ అవుట్ ఫర్ ఎ కాఫీ ఇస్ డీమ్డ్ అన్ అఫెన్స్. కాఫీ కోసం బయటికి వెళ్తా ఉన్నా సరే ఒక అఫెన్స్ అన్నట్టు. టు మేక్ ఇట్ వర్స్, ఇండియా వాజ్ నెవర్ ఎట్ ఇట్స్ ఆప్టిమమ్ పొటెన్షియల్ అండ్ విత్ ఎవ్రీ పాసింగ్ డే ఇట్స్ లిస్ట్ ఆఫ్ ద వాకింగ్ వూండెడ్ గ్రీవ్. వాకింగ్ వూండెడ్ అంటే దెబ్బలతోనే నడుచుకు వెళ్ళడం అనమాట. సో ఇండియా అనేది స్టార్టింగ్ నుంచి ఆప్టిమమ్ పొటెన్షియల్ లేదు, అంటే కావాల్సిన ఎనర్జీ దానికి లేదు. అండ్ విత్ ఎవ్రీ పాసింగ్ డే, ప్రతిరోజు పెరిగే కొద్దీ మరి రోజు పోయే కొద్దీ లిస్ట్ ఆఫ్ వాకింగ్ వూండెడ్ గ్రూ, అంటే మరి ఎవరైతే ఇంజరీస్ తో ఉన్నారో వాళ్ళందరూ మరి ఎక్కువ అయ్యారు అని. దేర్ వర్ ఈవెన్ రై జోక్స్ అబౌట్ హౌ కోచ్ రవి శాస్త్రి మే బి ఫోర్స్డ్ టు టర్న్ అవుట్ కన్సిడరింగ్ హిస్ డిమినిషింగ్ రిసోర్సెస్. మరి వంకర జోక్స్ మీద వంకర అంటే సర్కాస్టిక్ అనమాట, సర్కాస్టిక్ జోక్స్ కూడా మరి రవిశాస్త్రి గారి మీద వేయడం జరిగింది. బట్ ఇండియా థ్రైవ్డ్ అండ్ జస్ట్ లైక్ ఇట్ డిడ్ అట్ ఈడెన్ గార్డెన్స్ ఇన్ 2001. అంటే కానీ ఇండియా ఏం చేసిందంటే ముందుకు పోయి ఈడెన్ గార్డెన్స్ లో ఏం చేసిందో 2001 లో ఇక్కడ కూడా అదే చేసింది. అడ్వర్సిటీ బికేమ్ ఇట్ స్ప్రింగ్ బోర్డ్ ఫర్ సక్సెస్ ఎగెన్స్ట్ ఎన్ ఓల్డ్ అడ్వర్సరీ. అడ్వర్సిటీ అంటే నౌన్ అనమాట. ఇక్కడ మీరు ఎందుకు నౌన్ అంటే ఇది చివరిలో ITY వచ్చింది కాబట్టి. సో అడ్వర్సిటీ అంటే డిఫికల్ట్ సిచ్యువేషన్. సో డిఫికల్ట్ సిచ్యువేషన్ బికేమ్ ఇట్స్ స్ప్రింగ్ బోర్డ్. స్ప్రింగ్ బోర్డ్ అంటే జంప్ అవుతాం, బౌన్స్ అవుతాం, అంటే డిఫికల్ట్ సిచ్యువేషన్ అది బౌన్స్ అయిందనమాట. అది చూసుకొని ఫర్ సక్సెస్ ఎగెన్స్ట్ ఎన్ ఓల్డ్ అడ్వర్సరీ. అడ్వర్సరీ అంటే ఎనిమి, అంటే శత్రువు. ఒక శత్రువుని ఎనిమి అనొచ్చు లేదా అడ్వర్సరీ అని కూడా మంచి పాష్ ఇంగ్లీష్ లో అనొచ్చు అన్నట్టు. సో ఇప్పుడు చూస్తే మీరు ఇక్కడ డిఫికల్ట్ సిచ్యువేషన్ ని తీసుకుని దాన్ని స్ప్రింగ్ బోర్డ్ లాగా ఎక్స్పీరియన్స్ చేసి ఓల్డ్ అడ్వర్సరీని బీట్అవుట్ చేసింది. చూసిరా, ఒక లూజర్ ఉన్నాడంటే నేను అది చేస్తా ఇది చేస్తా అని చెప్తాడు. విన్నర్ ఎప్పుడు నేను అది చేస్తా ఇది చేస్తా అని చెప్పడు, చేసి చూపిస్తాడు. మీరు కూడా చేసి చూపించండి, ఓకేనా అండి. అది అడ్వర్సరీ ఎవడని నీకు అనవసరం, గేమ్ ఇంపార్టెంట్. ఎనిమి వస్తాడు పోతాడు, గేమ్ అనేది చాలా ఇంపార్టెంట్. నీ గేమ్ నువ్వు ఆడు, దేవుడు చూసుకుంటాడు. నెక్స్ట్ అమ్మ, ఇంగ్లీష్ ప్లస్ GA బూస్టర్ Jan 21, 2021. ఇది నిన్నటిది, ఇంతకు ముందుది. దీంట్లో మీరు చూడాల్సింది జనరల్ అవేర్నెస్, దాంట్లో డిసీజెస్ చెప్పాను, మళ్ళీ రిపీట్ చేస్తాను చూడండి. కావాల్సి టిక్కా డిసీజ్ గ్రౌండ్ నట్, రైస్ బ్లాస్ట్, షుగర్ కేన్ రెడ్ రాట్, మరి పొటాటో యొక్క సైంటిఫిక్ నేమ్ సొలానం ట్యూబరోజం. దీనికి డిసీజ్ బ్లైట్ అంటే నాశనం, స్పాట్ డార్క్ స్పాట్ అనుకోవచ్చు, డార్క్ స్పాట్ అంటే ప్లెజెంట్ అన్ప్లెజెంట్ అనుకోవచ్చు. అయితే ఇప్పుడు చూస్తే దీన్ని తీసుకెళ్ళి వాడు ఎక్కడ పెట్టిండంటే వాడు మరి ఆస్ట్రేలియా బ్లైటెడ్ బై ద బాల్ ట్యాంపరింగ్ స్కాండల్ అన్నాడు, అంటే నాశనం అయింది, డార్క్ స్పాట్ దానికి రాబడింది అని. సో ఎంత మంచి ఇంగ్లీష్ అండి. దాంతో పాటు మీకు ఎక్స్ట్రాగా మరి రీసెర్చ్ ఎక్స్ప్లోర్ చేసి కూడా మీకు కావాల్సిన జనరల్ అవేర్నెస్ ఎలిమెంట్స్ కూడా మరి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. మరి 2021 వెళ్ళిపోతామా. ఇది ఏ దేశం యొక్క ఫ్లాగ్ అండి? యుగాండా. యా, ఇప్పుడు చూద్దాం. Which among the following lakes is not a part of the Great Lakes of North America? నార్త్ అమెరికాలో గ్రేట్ లేక్ కానిది ఏంటి అని అడుగుతుండ్రు. లేక్ హ్యూరాన్, లేక్ విక్టోరియా, లేక్ మిచిగన్, లేక్ ఒంటారియో. చూసేద్దామా ఒక్కసారి. చూసే ముందు ఇక్కడ చూడండి, యుగాండా అనేది ఇదండి ఈ దేశం ఇక్కడ. అయితే దీని యొక్క క్యాపిటల్ ఏంటంటే కంపాలా. ఇక్కడ మీరు చూస్తుంటే దీని నార్త్ సౌత్ సుడాన్ ఉంది, ఈస్ట్ కెన్యా ఉన్నది,
మరి సౌత్ ఏమున్నది తంజానియా, అండ్ ద వెస్ట్ ఇట్ ఈస్ డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ ద కాంగో, డిఆర్సి అంటాం, దీన్ని ఏమంటాం డిఆర్సి. అవునా? ఇప్పుడు చూద్దాం. ఈ లేక్ పేరు విక్టోరియా లేక్ అండి. ఏంటది? విక్టోరియా లేక్. దీని మీద కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో విపరీతమైన క్వశ్చన్స్ వస్తాయి. ఇది జిఏ జనరల్ అవేర్నెస్ లో మీరు ఇప్పుడు చూస్తారు. మన విక్టోరియా లేక్ ఎక్కడ ఉందంటే యుగాండా. యుగాండా, మరి కెన్యా, తంజానియా, డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ ద కాంగో, సౌత్ సుడాన్ అన్ని అమెరికాలో ఉన్నాయి. ఆఫ్రికా అంటే ఇదిగోండి ఇక్కడ ఆఫ్రికా కాండం. ఇప్పుడు ఇక్కడ మరి చూస్తే ఇంతకు ముందు ఎగ్జామ్ లో క్వశ్చన్, విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ లేక్స్ ఇస్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ ద గ్రేట్ లేక్స్ ఆఫ్ నార్త్ అమెరికా? నార్త్ అమెరికాలో కానిదేంటి? లేక్ విక్టోరియా. ఇది ఎక్కడ ఉంది? యుగాండా దగ్గర ఉన్నది. అయిపోయింది ఆన్సర్ ఫస్ట్. నెక్స్ట్ అండి ఇక్కడ చూద్దాం. పోల్స్ అపార్ట్ అంటే ఏదో ఎలక్షన్స్ జరిగినాయా? ఎక్కడ? యుగాండా. చూద్దాం. యుగాండా అండర్ ముసెవెని నీడ్స్ టు రీఇన్ఫోర్స్ ద పీపుల్స్ ఫెయిత్ ఇన్ డెమోక్రటిక్ ప్రాసెసెస్. డెమోక్రటిక్ అంటే ప్రజాస్వామ్య, ప్రాసెసెస్ అంటే ప్రక్రియలు. మరి ప్రజాస్వామ్య ప్రక్రియల్లో మరి జనాలకి ఫెయిత్ అనేది తెప్పించాలి, అంటే ట్రస్ట్, నమ్మకం అనేది తెప్పించాలి. అని తెప్పించిన కాలం దాన్ని బలోపేతం చేయాలి, బలపరచాలి. సో బలపరచడం అంటే స్ట్రెంగ్త్ అని అంటాం. దీన్నే మనం ఇంజనీరింగ్ పార్లెన్స్ లో రీఇన్ఫోర్స్ అంటాం. రీ ప్లస్ ఇన్ఫోర్స్. రీ అంటే మళ్ళీ, ఇన్ అంటే ఇంటూ, ఫోర్స్ అంటే శక్తి, అంటే మళ్ళీ శక్తి వచ్చేటట్టు చేయాలి. యువేరి ముసెవెని, ఓకేనా అండి? ఇప్పుడు మిమ్మల్ని జనరల్ అవేర్నెస్ ఈ క్వశ్చన్ కూడా అడగవచ్చు. యువేరి ముసెవెని ఎవరు? ప్రెసిడెంట్ ఏ ఏ దేశానికి అధ్యక్షుడు అని అడగవచ్చు. ఆస్ట్రేలియా, ఇటలీ, మరి పాకిస్తాన్, యుగాండా. ఆన్సర్ యుగాండా. డైలీ న్యూస్ పేపర్ ఎడిటోరియల్ చదివినా చాలు, ఎక్కువ ఇంగ్లీషు, ఎక్కువ జనరల్ అవేర్నెస్ వస్తుంది. యువేరి ముసెవెని యుగాండా 76-year-old లీడర్. సో ముసలివారు కాబట్టి ముసెవెని ఇలా కూడా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే. హూ హ్యాస్ బీన్ ఇన్ పవర్ సిన్స్ 1986, వన్ అనదర్ 5-year term in the January 14 presidential election. జనవరి 14 ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ లో మరి 1986 లో నుంచి పవర్ లో ఉంటున్న ఈయన మరి మళ్ళీ విన్ అవడం జరిగింది. మళ్ళీ 5 ఏళ్ళు ఈయనే. బట్ ద కంటెస్టెడ్ రిజల్ట్ హ్యాస్ పుష్డ్ ద కంట్రీ ఇంటూ ఇట్స్ వర్స్ట్ పొలిటికల్ క్రైసిస్ ఇన్ డికేడ్స్. కానీ ఇప్పుడు వచ్చిన రిజల్ట్ ఏదైతే ఉందో ఒక రాజ్యాంగ సంక్షోభానికి గురి చేసింది. అంటే ఏంటో చూద్దాం. అకార్డింగ్ టు యుగాండాస్ ఎలక్టరల్ కమిషన్, మన ఇండియాకి ఎలక్షన్ కమిషన్ ఎలానో ఇక్కడ కూడా యుగాండాలో ఎలక్టరల్ కమిషన్, ఈ వన్ నియర్లీ 59% ఆఫ్ ద ఓట్, వైల్ హిస్ మెయిన్ రైవల్, అతని అపోనెంట్ ఎవరైతే ఉన్నారో రాబర్ట్ క్యాగులాని, ఏ పాప్ మ్యూజిషియన్ బెటర్ నోన్ బై స్టేజ్ నేమ్ బాబీ వైన్. మరి ఈయన పేరు బాబీ వైన్ అనమాట. సెక్యూర్డ్ 34%. ఆయన 59% అయితే ఈయన 34% ఏంటి? సంథింగ్ ఈ స్మెల్లింగ్ ర్యాట్. అవును కదా? ఇప్పుడు చూద్దాం. నాన్న సెక్యూర్డ్ 34% మిస్టర్ అయిపోయింది. మిస్టర్ వైన్ హ్యాస్ అలెజెడ్ ఓటర్ ఫ్రాడ్. అలెజెడ్ అంటే గనక ఆరోపించారు. ఇక్కడ హ్యాస్ ప్లస్ V3 కాబట్టి ఇది ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లో ఇవ్వడం జరిగింది. అంటే వైన్ ఏం చేసిరంటే, నాకు 34%, ఆయనకి 59% ఏంటి? ఏదో సంథింగ్ సస్పిషియస్ గా ఉంది, నమ్మబుద్ధి కావట్లేదే అని చెప్పి ఆయన ఆరోపించడం జరిగింది. నువ్వు ఆరోపిస్తే దాన్ని ఏమంటామంటే అలెజింగ్ అంటాం. అలెజింగ్. V1, V2, V3, V4 అనమాట. ఓకే. విచ్ ద గవర్నమెంట్ వాస్ క్విక్ టు డిస్మిస్ వైల్ పుట్టింగ్ హిమ్ అండ్ సెవరల్ అదర్స్ లీడర్స్ ఆఫ్ హిస్ నేషనల్ యూనిటీ ప్లాట్ఫామ్ అండర్ హౌస్ అరెస్ట్. గృహ నిర్బంధన చేశారు. మరి ఎవరు? యువేరి ముసెవెని. ఎవరిని? ఆయన అపోనెంట్. ఆయన ఎవరు? రాబర్ట్ క్యాగులాని. ఆయన ఒక సింగర్ అనమాట. ఓకేనా అండి? పాప్ మ్యూజిషియన్ అనమాట. ఆయన స్టేజ్ నేమ్ ఏంటండి? బాబీ వైన్. బాబీ వైన్ అండ్ అపోనెంట్ ఇప్పుడున్న లీడర్ యువేరి ముసెవెని. యువేరి ముసెవెని బాబీ వైన్ ఏం చేసిరంటే హౌస్ అరెస్ట్ చేసిరు. ద గవర్నమెంట్ క్రాకింగ్ డౌన్ అంటే అణిచివేత. ఆన్ ద అపోజిషన్ ఈజ్ నాట్ న్యూ. ఇది కొత్త ఏం కాదు. బట్ దిస్ టైమ్, కానీ ఈసారి దేర్ వర్ వైడ్ స్ప్రెడ్ రిపోర్ట్స్ ఆఫ్ ద స్టేట్ రిప్రెషన్ ఆఫ్ మిస్టర్ వైన్స్ మూవ్మెంట్స్ ఇన్ ద రన్ అప్ టు ద ఎలక్షన్. రన్ అప్ అంటే ఒక ఈవెంట్ జరగక ముందు జరిగే ఒక పీరియడ్ అనమాట. అయితే దేర్ వర్ వైడ్ స్ప్రెడ్ రిపోర్ట్స్, చాలా రిపోర్ట్స్ కూడా ఉన్నాయి. ఏంటంటే ఈ గవర్నమెంట్ అనేది తొక్కి వేస్తోంది, అణిచివేస్తోంది. అణిచివేయడాన్ని క్రాక్ డౌన్ అని కూడా అనొచ్చు, రిప్రెషన్ అని కూడా అనొచ్చు. రిప్రెషన్ అనేది కట్ చేస్తే చూడండి, రీ అంటే మళ్ళీ, ప్రెస్ అంటే వతనం, షన్ అంటే ప్రాసెస్. సో ఇక్కడ చూస్తే బ్యూటిఫుల్ వర్డింగ్ ఇక్కడ. బట్ దిస్ టైమ్ దేర్ వర్ వైడ్ స్ప్రెడ్ రిపోర్ట్స్ ఆఫ్ స్టేట్ రిప్రెషన్ ఆఫ్ మిస్టర్ వైన్స్ మూవ్మెంట్స్ ఇన్ ద రన్ అప్ టు ద ఎలక్షన్. రిపోర్ట్స్ కూడా కనపడి మరి చూసి ఏంటంటే తెలిసిన ఏంటంటే వైన్ యొక్క మూవ్మెంట్ ఏదైతే ఉందో అపోజిషన్ మూవ్మెంట్, దాన్ని అణిచివేత చేయడం జరిగింది. హీ వాజ్ డీటైన్డ్ సెవరల్ టైమ్స్. డీటైన్డ్ అంటే అదుపులోకి తీసుకోబడ్డాడు ఆయన. హీ వాజ్ డీటైన్డ్ అనేది పాస్ట్ టెన్స్ లో ఉన్న ప్యాసివ్ వాయిస్ అన్నమాట. పాస్ట్ టెన్స్ లో ఉన్న ప్యాసివ్ వాయిస్. హిస్ ర్యాలీస్ బ్రోకెన్ అప్ బై సెక్యూరిటీ పర్సనల్ అంటే స్టాఫ్, అండ్ ద ఇంటర్నెట్ షట్ డౌన్ అండ్ సోషల్ నెట్వర్క్స్ బ్లాక్డ్ బిఫోర్ ద ఎలక్షన్. సోషల్ నెట్వర్క్స్ కూడా ఎలక్షన్ ముందు బ్లాక్ చేశారు. మిస్టర్ ముసెవానీస్ గవర్నమెంట్ రిఫ్యూజ్డ్ టు అక్రెడిట్ ఎలక్షన్ మానిటర్స్
from the West, saying the US after its election crisis did not have the authority to monitor the elections. US కి అసలు అథారిటీ లేదు మానిటర్ చేయడానికి ఎలక్షన్స్ అని కొట్టిపడేసిండు ఆయన. ఓకేనా అండి. అబ్జర్వర్స్ ఫ్రమ్ ఆఫ్రికా have documented irregularities, including illegal opening of ballot boxes and arrests of members of civil society groups observing elections. మరి అథారిటీ కూడా మరి ఇక్కడ చూస్తే కనుక అబ్జర్వర్స్ ఫ్రమ్ ఆఫ్రికా నుంచి వచ్చిన అబ్జర్వర్స్ కూడా ఏం చూసారంటే కొన్ని ఇర్రెగ్యులారిటీస్ జరిగినాయి అంట. ఓకేనా అండి. ఇంక్లూడింగ్ ఇల్లీగల్ ఓపెనింగ్ ఆఫ్ బ్యాలెట్ బాక్సెస్ ఇల్లీగల్ గా ఓపెన్ చేసేసారు and arrests of members of civil society group observing elections. According to Ugandan law prakaram, Mr. Wine has 15 days to prove election irregularities, which is unlikely to happen as he is under house arrest and party offices have been raided by security personnel. Okay, the internet was restored almost a week after the shutdown, but social media platforms which his campaign used to connect with the public are still blocked. మరి ఆయనకి 15 days ఉంది ప్రూవ్ చేసుకోవడానికి అసమ్మతులు జరిగినాయా లేదా అని. అలాంటి టైంలో ఇప్పుడు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అన్ని కూడా బ్లాక్ అయిపోయి ఉన్నాయి. It appears that Mr. Museveni, whose national resistance movement came to power by waging a guerrilla war in the 1980s, seems determined to prevent Mr. Wine even coming close to power. And పవర్ కి దగ్గరలో వద్దామన్నా సరే ఈయన రానిచ్చేదట్టు లేడు ఎవరు ముసేవని, ఎందుకంటే ఇది చాలా సీనియర్ మోస్ట్ లీడర్. Uganda has long been torn has plus been plus b3 in the present perfect మరి passive voice ఇవ్వడం జరిగింది. passive voice ఏంటి వాయిస్లు టెన్సెస్ అనుకుంటున్నారా? డోంట్ వరీ, మీకు ఒకవేళ వీటి మీద ఫుల్ కోర్స్ ఇంగ్లీష్ గ్రామర్ ప్లస్ వొకాబులరీ కావాలంటే ఏఆర్ పాఠశాల ఇస్ ఆల్వేస్ దేర్ టు హెల్ప్ యూ అవుట్. ఓకే, నా వాట్సాప్ నంబర్ అన్ని మీకు ఉంటాయి మన ఛానల్లో, మీరు నన్ను పర్సనల్ గా కాంటాక్ట్ అవ్వచ్చు. మీకోసం ఒక కోర్స్ కూడా రెడీగా ఉంది, డోంట్ వరీ, మీకు ఎప్పుడు కావాల్స్తే అప్పుడు తీసుకోవచ్చు. యుగాండా హ్యాస్ లాంగ్ బీన్ టర్న్ బై కూవ్స్. కూ అంటే ఏంటి? వాట్ ఈస్ కూ అంటే గనక ఇల్లీగల్ సీజర్ ఆఫ్ పవర్ ఫ్రమ్ ఏ గవర్నమెంట్. తిరుగుబాటుని కూ అంటాం. దీన్ని కూ అనకూడదు, కూ టీ సైలెంట్ అనమాట. సో యుగాండా హ్యాస్ లాంగ్ బీన్ టర్న్ బై కూవ్స్ అండ్ violence before Mr. Museveni's rise, even after Idi Amin, the infamous dictator. ఈ ఇన్ఫేమస్ అంటే ఏంటంటే ఫేమస్ ఏ కానీ నెగిటివ్ గా ఫేమస్ ఉన్న వాళ్ళని ఇన్ఫేమస్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్జీవి, రామ్ గోపాల్ వర్మ గారి లాగా. ఓకే, Idi Amin, the infamous dictator, was overthrown in 1979. Politics remained volatile and violent. అంటే బాగా మరి వైలెంట్ గా తయారైనాయి అంట పాలిటిక్స్ అప్పటి నుంచి. మిస్టర్ ముసేవని, when he captured power, ప్రామిస్డ్ రిఫార్మ్స్ అండ్ స్టెబిలిటీ. ఎప్పుడైతే మరి పవర్ అనేది లాక్కున్నారో అప్పుడు మరి ఏమైందంటే చాలా రిఫార్మ్స్ తీసుకొస్తాను, సంస్కరణలు తీసుకొస్తాను, మరి ఒక స్టెబిలిటీని తీసుకొస్తానని ప్రామిస్ చేశారు. కన్సాలిడేటింగ్ పవర్ రేదర్ క్విక్లీ హీ ఆఫర్డ్ ఎ స్టేబుల్ గవర్నమెంట్ అండ్ మేడ్ యుగాండా an ally of the West in the fight against radicalism in East Africa. మరి రాడికలిజం అంటే కనుక ఒక నౌన్ అండి, అది దీన్ని మనం ఉగ్రవాదం అనుకోవచ్చు. మరి పవర్ లోకి రాగానే ఆయన ఏమన్నాడంటే మరి వెస్ట్ తో పొత్తు పెట్టుకొని, వెస్ట్ అంటే మన అమెరికాతో పొత్తు పెట్టుకొని మరి ఈస్ట్ ఆఫ్రికాలో జరుగుతున్న తీవ్రవాదాన్ని అణిచివేస్తానని ప్రామిస్ చేశాడు. బట్ హిస్ గ్రిప్ ఆన్ పవర్ టైటెండ్ అండ్ ఫోర్స్ఫుల్లీ కెప్ట్ ద అపోజిషన్ బిలో ద రేడార్. బిలో ద రేడార్ అనేది మీరు మళ్ళీ ఒక ఇడియం కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు దీన్ని. బిలో ద రేడార్ అంటే నాట్ గెటింగ్ అటెన్షన్. ఒక ఫ్లైట్ రేడార్ కింద మరి ఫ్లై చేస్తుందంటే మరి అటెన్షన్ లేకుండా తప్పించుకుంటుందని, అంటే ఫ్లైట్ నుంచి ఒక ఇడియం వచ్చింది చూడండి. అంటే కంటెక్స్ట్ ఇంపార్టెంట్, మీరు ఇడియమ్స్ నేర్చుకుంటున్నా. బట్ హిస్ గ్రిప్ ఆన్ పవర్ టైటెండ్ అండ్ హీ ఫోర్స్ఫుల్లీ కెప్ట్ ద అపోజిషన్ బిలో ద రేడార్. అపోజిషన్ అనేది రేడార్ కనపడకుండా చేసి పడేసిండు ముసేవని. ఇన్ 2005 మిస్టర్ ముసేవని అమెండెడ్ ద కాన్స్టిట్యూషన్ టు రిమూవ్ ద ప్రెసిడెన్షియల్ టర్మ్ లిమిట్స్ అండ్ ఇన్ 2017 signed a law scrapping the age limit of 75 for presidential candidates. చూసిరా ఈయనకి ఎంత ఏజో చూడండి, ఇప్పుడు 76 years. దాంట్లో ఉందన్నమాట యుగాండన్ లా ప్రకారం 75 years కంటే ఎక్కువ అయితే ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ కి పోటీ చేయకూడదని. మరి దాన్ని కూడా కొట్టి చేసిండు, అందుకనే ఈయన ఇప్పుడు ప్రెసిడెంట్ కింద ఎన్నికయ్యిండు. హీ మైట్ కంటిన్యూ ఇన్ ఆఫీస్ బట్ ఈస్ గ్రీడ్ ఫర్ పవర్. గ్రీడ్ అంటే ఏంటండి? ఒక ఎపిటైట్ అన్నమాట, ఒక ఆకాంక్ష, ఒక ఆశ, అత్యాశ అనొచ్చు. గ్రీడ్ అంటే అత్యాశ. ఓకేనా? ఫర్ పవర్ అండ్ డిస్రిగార్డ్ ఫర్ ఎ ఫెయిర్ ఎలక్టరల్ ప్రాసెస్ అండ్ రైట్స్.
కపుల్డ్ విత్ ఎకనామిక్ వోస్, ఎకనామిక్ దుఃఖాలు అంటే ఆర్థిక దుఃఖాలు కూడా చాలా ఉన్నాయి ఆ కంట్రీలో. హ్యావ్ ఆల్రెడీ లెఫ్ట్ క్రాక్స్ ఇన్ దిస్ సపోర్ట్ బేస్. హ్యావ్ ఆల్రెడీ లెఫ్ట్ క్రాక్స్ అంటే కొన్ని పగుల్ని అలా ఉంచేసినాయి అనమాట ఆయన గవర్నమెంట్ లో. మిస్టర్ వైన్ ఇన్ ఏ షార్ట్ స్పాన్ హ్యాస్ ఎమర్జ్డ్ యాజ్ ద ప్రెసిడెంట్స్ మోస్ట్ పొటెన్షియల్ పొలిటికల్ రైవల్. ఈ వైన్ అనే సింగర్ ఉన్నారు అపోనెంట్, ఈయన కరెక్ట్ గా మొగుళ్ళ దొరికింది ఈయనకి. ఐఎమ్ సారీ, ఓకేనా, మంచి ఏమంటారు దాన్ని అపోనెంట్ కింద దొరికిండు. మిస్టర్ ముసెవెని మస్ట్ రియలైజ్ దట్ షార్ట్ సర్క్యూటింగ్ ద డెమోక్రటిక్ ప్రాసెస్ మైట్ ఫోర్స్ యుగాండా టు రిపీట్ ఇట్స్ హిస్టరీ ఆఫ్ వైలెంట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్. ముసెవెని ఏం రిలైజ్ అవ్వాలంటే షార్ట్ సర్క్యూట్ అంటే, షార్ట్ సర్క్యూట్ అయిందంటే సడన్ గా ఫెయిల్ అవడం కదా, ఎలక్ట్రిసిటీ షార్ట్ సర్క్యూట్ అమ్మా ఫెయిల్ అవ్వడం. సో షార్ట్ సర్క్యూట్ అంటే ఫెయిల్ అవడం కాబట్టి మరి ప్రజాస్వామ్యం ఏదైతే ఉందో ప్రజాస్వామ్య ప్రక్రియ దాన్ని షార్ట్ సర్క్యూట్ అయ్యేటట్టు చేయొద్దు అన్నట్టు. ఓకేనా అండి? సో మరి అట్లాగా మరి హిస్టరీ రిపీట్ అవ్వకుండా మరి చూసుకోవాలి, ప్రజాస్వామ్య ప్రక్రియలు సరిగ్గా అవడానికి వాళ్ళు చూసుకోవాలన్నట్టు ఇచ్చింది ఇక్కడ. మరి ఈవేళ ఇక్కడ చూస్తే మీకు రీఇన్ఫోర్స్ అంటే స్ట్రెంగ్త్ అన్నట్టు, యాజ్ అలెజ్డ్ ప్రెజెంట్ పర్ఫెక్ట్, ఇది మనకి అలెజింగ్ అంటే ఆరోపించడము. అండ్ నెక్స్ట్ క్రాక్ డౌన్ అన్నా సరే మరి రీఇన్ఫోర్స్ అన్నా సరే మనకి ఏమొస్తుందండి, అణిచివేత వస్తుంది. ఎందుకంటే మరి సారీ రిప్రెషన్ రీ ప్లస్ ఐఓఎన్, ఇది కూడా ఒక నౌన్, ఎందుకంటే ఐఓఎన్ తో మరి ఎండ్ అయినది కాబట్టి. డీటెయిల్డ్ అంటే అదుపులోకి తీసుకోబడ్డం. ఓకే, అండ్ ఇంకేం లేదు దీంట్లో. ఏడు చూస్తే మీరు ఇన్ఫేమస్ అంటే నెగటివ్లీ ఫేమస్ అన్నట్టు. ఓకేనా, అండ్ హ్యాస్ ప్లస్ బీన్ ప్లస్ V3 ఇక్కడ మరి ప్రెసెంట్ పర్ఫెక్ట్ కింద ఇవ్వడం జరిగింది. యుగాండా హ్యాస్ లాంగ్ బీన్ టార్న్ బై కూప్స్ అండ్ వైలెన్స్ అంటే యుగాండా ఎప్పటి నుంచో మరి ఈ వైలెన్స్ చేత ఇది చినగబడి ఉన్నది అని ఇచ్చిండు. అంటే తిడుతుండనమాట కంట్రీని, అంటే అప్పటి నుంచి వైలెన్స్ ఉంది ఇప్పటికీనూ అది మారలేదు అన్నట్టు. సో ఇక్కడ చూసుకుంటే మీరు ఇవ్వండి ఈవేళ వర్డ్స్ అండ్ గ్రామర్ పాయింట్స్. అండ్ దీంట్లో జిఏ వచ్చేసరికి మీకు ఇప్పుడు జిందాగా లాస్ట్కి వచ్చేసరికి ఒక స్లైడ్ ఉంది చూడండి. ఎప్పుడైనా మీరు జనరల్ అవేర్నెస్ చదివేటప్పుడు అది కూడా జాగ్రఫీ మ్యాప్ పక్కన పెట్టుకోండి. అట్లాస్ ఉంటుంది కదా, ఆక్స్ఫర్డ్ అట్లాస్ అంటారు కదా, అది పక్కన పెట్టుకొని చూస్తే యుగాండా ఇప్పుడు ఎలక్షన్స్ జరిగినాయి. సో యుగాండా దగ్గర క్వశ్చన్స్ పక్కన పడిపోతాయి మీకు. దీనికి ఈస్ట్ ఏముంది, నార్త్ ఏముంది, వెస్ట్ ఏముంది, సౌత్ ఏముంది, రోజుకి ఒకసారి చూడండి, నిద్ర లేచి మ్యాప్ సరిపోతుంది. అవును అమ్మా, నీకంటే నీ పక్కన కాంపిటీటర్ కూడా ఉంటాడు కదా, వాడు అదే చేస్తాడు, అలాంటప్పుడు నువ్వు ఎందుకు చేయకూడదు. సో విక్టోరియా లేక్ ఉంది, దీని మీద ఒక క్వశ్చన్ ఉంది చూడండి. విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ బార్డర్ ద లేక్ విక్టోరియా? ఈ విక్టోరియా లేక్ ఉంది కదా, ఏ కంట్రీస్ బార్డర్ చేస్తాయి? మ్యాప్ చూసి నాకు ఆన్సర్ చెప్పండి. యుగాండా, డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, కెన్యా, తంజానియా. 1 ఓన్లీ 1, 3 and 4. 2 ఓన్లీ 2 and 3. 3 ఓన్లీ 3 and 4. 4 1, 2, 3 and 4. ఓకేనా అండి? చూస్తా, కామెంట్స్ ఆలోచించి పెట్టండి. ట్రిక్కీ క్వశ్చన్ ఇది, మ్యాప్ చూస్తే ఆన్సర్ అయిపోతుంది. ఓకేనా అండి? క్లాస్ నచ్చినట్లయితే నోట్స్ రాసుకుని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ కి ఫార్వర్డ్ చేయడము మర్చిపోకండి. నమస్తే.